హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ రాక్షసుడు బెడద. ఈ కథను రాసిన వారు శ్రీ పూరే నాగేశ్వరరావు గారు. చిన్నడు తన కుక్కతో సహా ఒక పెద్ద కొండ సమీపానికి వచ్చాడు. దానికి కొద్ది దూరంలో కాంచనపురం అనే గ్రామం ఉన్నది. చిన్నడు కొండ దిగువన గుహ వద్ద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక చిత్రం జరిగింది. గ్రామం నుంచి ఒక మనిషి ఒక గాడిదను ఒక మేకను తోలుకొని గుహకేసి వచ్చాడు. గాడిద వీపున ఉన్న అన్నపు సంచులు, కాల్చిన కోళ్లు ఉన్నాయి. గుహ ముందుకు వస్తూనే ఆ మనిషి మేకను కూడా గాడిదకు మెడకు కట్టి రెండింటి గుహలోకి తోలి తాను బయట నిలబడ్డాడు. గాడిద దాని గుహలోకి ఈడ్చుకుని పోయింది. చిన్నడు ఆ మనిషితో, గుహలో ఎవరుంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు, అంత ఆహారం లోపల పంపించావు కదా, నువ్వు మాత్రం బయటే ఉండిపోయావేం అన్నాడు. ఆ మనిషి చిన్నడికేసి ఒక్క క్షణం చూసి, ఏముంది, మామూలు కదే, మా గ్రామానికి పట్టిన పీడ ఎప్పుడు వదులుతుందో మరి అన్నాడు. నేను కొన్ని గ్రామాల పీడను వదిలించిన వాడిని, ఈ గ్రామానికి పట్టిన పీడ ఏమిటి, అసలు కథ ఏమిటో చెప్పు అన్నాడు చిన్నడు. దానికి ఆ మనిషి నవ్వి, ఇదేదో మంత్రాలు లొంగేదైతే మా ఊరి పోతయ్య ఈనాడో వదిలించేవాడు. అతన్నే కబలించిన రాక్షసుని నువ్వేం చేయగలవు? ఈ రాక్షసుడు పూర్వం ఇప్పుడు ఈ కొండ గుహలో ఉండి మా ఊరి జనాన్ని విడుచుకు తిన్నాడట. అప్పుడు ఊరు పాడుపెట్టి జనం ఇటో వెళ్ళిపోయారు. తర్వాత ఒక సంవత్సరానికి వాళ్ళు మెల్లమెల్లగా ఒకరొకరుగా తిరిగి వచ్చారు. మామూలుగా జీవించసాగారు. రాక్షసుడి సంగతి అందరూ మర్చిపోయారు. ఇంతలో 6 నెలల కిందట గ్రామంలో కోళ్ళు, మేకలు మాయం కాసాగాయి. మసక వెన్నెల్లో పోతయ్య శిష్యులకు కొండ మీద తాటి చెట్టు ప్రమాణాన్ని రాక్షసుడు కనిపించాట. పోతయ్య మహాధైర్యం గలవాడులే. తాను ఒంటరిగా గుహలోకి వెళ్ళి రాక్షసులతో మాట్లాడి వాడికి గ్రామస్తులంతా వంతుల ప్రకారం ఆహారం పంపేటట్టు, ఆ రాక్షసుడు గ్రామం ఛాయలు కూడా రాకుండా ఉండేటట్టు ఏర్పాటు చేసుకు వచ్చాడు. ఏ కాలంలోనూ రాక్షసులతో ఇంతకన్నా మంచి ఏర్పాటు చేసుకున్న వారు లేరు కదా. అందుచేత పోతయ్య చేసిన ఏర్పాటుకు గ్రామస్తులం అందరము సమ్మతించాం. అయితే రాక్షసుడు తన మాట మీద నిలబడక ఒక దుర్మార్గం చేశాడు. ఒకనాడు పోతయ్య కుటుంబము, అతని శిష్యులు 4 కుటుంబాలు దూర గ్రామాల్లో జాతర చూడటానికి బయలుదేరారు. ఆ తర్వాత వాళ్ళు జాడలేదు. వాళ్ళు కొండ పక్కగా వెళ్ళాలి. రాక్షసుడు వాళ్ళని పట్టుకుని గుహలోకి ఈడ్చుకుపోయి తినేసి ఉంటాడని అనుమానం కలిగింది. పోతయ్య మండిపోయాడు. తాను ఎంత లావు పిశాచాలను గడగడలాడించగలవాడాయి. రాక్షసుడు ఇంత ద్రోహం చేశాడంటే సహిస్తాడా? తన శిష్యులను 4 వెంట పెట్టుకుని ఒకరోజు గుహలోకి వెళ్ళాడు. వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. రాక్షసుడు వాళ్ళని కూడా పొట్టన పెట్టుకుని ఉండాలి. గ్రామస్థలం అందరము సభ చేసి రాక్షసుడికి రోజు ఆహారం పంపుతూ దేవుడి మీద భారం వేయి నిశ్చయించాం అన్నాడు. చిన్నడు ఆలోచించిన కొద్దీ ఈ రాక్షసుడి కథ అనుమానాస్పదంగా కనిపించింది. రాక్షసుడు పోతయ్యను, అతని మనుషులను తినివేసినాక ఆ రాక్షసుని ఎవరైనా చూశారా అని అడిగాడు. ఇప్పుడు ఆ రాక్షసుడు పాత ఏర్పాటును చక్కగా పాటిస్తున్నాడు అన్నాడు ఆ మనిషి. ఈ రాక్షసుడే అబద్ధం కావటానికి అవకాశం ఉందని చిన్నడికి తోచింది. ఎప్పుడో ఎవరో మసక వెన్నెల్లో కొండ మీద చూశామన్నారు రాక్షసుని. వాళ్ళేమో రాక్షసుడి బాత పడ్డారట. 4 కుటుంబాలను ఒక్క దెబ్బతో తినేసిన రాక్షసుడు అటు తర్వాత ఎంతో బుద్ధిగా ఉంటున్నాడు. ఇదంతా ఎలా నమ్మటం? రాక్షసుడు కల్పనే అయితే ఆ సంగతి పోతయ్యకు తెలిసి ఉండాలి. రాక్షసుడు అబద్ధమైతే పోతయ్య, అతడి అనుచరులు గుహలో ఉన్నారన్నమాట. వారి కుటుంబాలు అదివరకే ఆ గుహలో చేరాయి. వారికి ఆహారం ఊరి వాళ్ళకి రోజు పంపిస్తున్నారు. తన ఈ ఊహ నిజమనే నమ్మకంతో చిన్నడు తన కర్తవ్యం నిర్ణయించుకుని తన కుక్కతో సహా గ్రామం చేరాడు. ఆ రాత్రి వాడు కటిక చీకట్లో కొండను చేరి గుహ బయట ఆలకిస్తూ నిలబడ్డాడు. లోపల చాలా మంది ఉన్నట్టు అలికిడి వినిపించింది. చిన్నడు పిల్లిలాగా లోపలికి వెళ్ళాడు. గుడ్డి దీపం వెలుతురులో 15-20 మంది మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు ఉన్న సంగతి అస్పష్టంగా కనబడింది. వాళ్ళంతా మాంసం పీకు తింటున్నారు. రాక్షసుడు జాడ ఏమీ లేదు. మర్నాడు చిన్నాడు గ్రామంలోని కుర్రకారును పిలిచి, నిన్న రాత్రి గుహలోకి వెళ్ళాను. అందులో చాలామంది రాక్షసులు ఉన్నమాట నిజమే, కానీ వాళ్ళు భయంకరమైన వాళ్ళు కారు. అలాంటి రాక్షసులని చాలామందిని చూశాను. వారి ఆట కట్టించాను కూడాను అన్నాడు. వీళ్ల కోసం మీరు కడుపులు కట్టుకుని ఆహారం పంపడం శుద్ధ తెలివి తక్కువ పని అన్నాడు. చిన్నడి మాటలు విని యువకులకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. చిన్నడు వాళ్లతో ఇంకా ఇలా అన్నాడు, చూడండి, నేను చెప్పిన ఈ సంగతి మీరు గ్రహించే ఉండవలసింది. ఒక్కసారి మనిషి మాంసం రుచి చూసిన రాక్షసుడు కానీ, అడవి మృగం కానీ కోళ్లతోనూ గొర్రెలతోనూ సరిపెట్టుకోదు.
కానీ గుహలో ఉండే రాక్షసులు మనుషుల కోసం గుహ విడిచి రావటం లేదు, ఎవరికంటా పడటం లేదు. ఇప్పుడు మన పని ఈ రాక్షసులను వేటాడటం. అందుకు పెద్ద ప్రయత్నం ఏమీ అవసరం లేదు, పదండి. గుహద్వారానికి పచ్చికట్టెలు ఎండుకట్టెలు అడ్డంగా పేర్చి వాటికి నిప్పు అంటించి రాక్షసులకు ఊదర పెట్టుదాం. రాక్షసులు ఉక్కిరి బిక్కిరై బయటికి వచ్చేస్తారు. చిన్నడు చెప్పిన కార్యక్రమం క్షణాల మీద అమలు జరిగింది. జరిగే తంతు అంతా చూడడానికి గ్రామం అంతా కదిలి వచ్చింది. గుహద్వారం నిలువున కట్టెలు పేర్చి అంటించారు. లోపల వాళ్ళు ఊపిరాడక కాలే కట్టెలను తోసుకుంటూ బయటికి వచ్చారు. రాక్షసులు వస్తారని ఎదురు చూస్తున్న గ్రామస్తులు పోతయ్యను, అతని మనుషులను, ఆడవాళ్లను, పిల్లలను చూసి స్తంభించిపోయారు. చూసారా, వీళ్ళంతా మీకు తెలిసిన రాక్షసులే. ఎప్పుడో ఒక రాక్షసుడు ఇక్కడికి వచ్చాడు అన్న కథ ఆధారం చేసుకుని వీళ్ళు గ్రామాన్ని ఈ విధంగా దోచి బతకటానికి ఎత్తువేశారు అన్నాడు చిన్నడు. గ్రామస్తులంతా చేరి పోతయ్యను, అతని అనుచరులను చామచితకు బాదారు. ఆ తర్వాత ఇక తమ గ్రామస్తులైతే ఉండడానికి మొహం చెల్లక తమ తమ కుటుంబాలతో వాళ్ళంతా ఎటో వెళ్ళిపోయారు. తర్వాత చిన్నడు ఊరి వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకుని మరో గ్రామానికి బయలుదేరాడు. కథ సమాప్తం. తరువాతి కథ వీరగంగుడు. ఇది బేతాళ కథ. ఈ కథను రాసిన వారు శ్రీ టి.ఎస్. వెంకటేశమూర్తి గారు. ఇది చక్కటి నీతిగల కథ. శౌర్య పరాక్రమాలు లేని రాజుల కన్నా కూడా అవి ఉన్న సామాన్యుడే అన్ని విధాలా మేలు అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఇక కథలోకి వెళ్దామా. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు నిజంగా గొప్ప సత్వవంతుడివే, కానీ వీరగంగుడు సత్వంలాగా నీది కూడా నిరుపయోగమై పోవచ్చునని సంశయంగా ఉన్నది. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు వీరగంగు కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. మణిపురాన్ని ఏలే సూరసేన మహారాజు ప్రతి ఏటా విజయదశమి వేడుకలు నిర్వహించేవాడు. అందులో కత్తిసాము, మల్లయుద్ధము, విలువిద్య మొదలైన ప్రదర్శనలుండేవి. ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి అనేక దేశాల వాళ్ళు వచ్చేవాళ్ళు. అష్టమి నాడు జరిగిన ప్రదర్శనలలో నెగ్గిన వారిని రాజు దశమి నాటి దాకా తన అతిథులుగా ఉంచుకుని నృత్య గాన వినోదాలతోనూ విందులతోనూ బహుమతులతోనూ సంతోషపెట్టి పంపేవాడు. సాధారణంగా అష్టమి నాటి ప్రదర్శనల్లో నెగ్గేవారంతా కూడా దేశాంతరాల నుంచి వచ్చిన వారే అయి ఉండేవారు. ఒక ఏడు ప్రదర్శనలు జరిగినప్పుడు కత్తిసాములో గొప్ప నేర్పరి ఒకడు వచ్చాడు. అతను వరుసగా 5 చేతుల్లోంచి కత్తులను సునాయాసంగా ఎగరగొట్టేసి ఇంకెవరైనా ఉన్నారా అని చుట్టూ కలయి చూశాడు. అప్పటి వరకు ప్రేక్షకుల మధ్య ఉండి వినోదం చూస్తున్న ఒక అందమైన యువకుడు కత్తి చూసి ముందుకు వచ్చాడు. 2 కత్తులు కలిశాయో లేదో ప్రేక్షకులు గమనించే లోపుగా నిపుణుడి కత్తి కాస్త అతని చేతిలోంచి ఎగిరిపోయింది. రాజుగారు ఆ యువకుడిని పిలిపించి, నీ పేరేమిటి అని అడిగాడు. మహారాజా, నన్ను గంగు అని పిలుస్తారు, వీరగంగు అని పిలిచేవాడు కూడా ఉన్నారు అన్నాడు ఆ యువకుడు. నీది ఏ దేశం అని రాజు మళ్ళీ అడిగాడు. నేను ఈ దేశం వాడిని అన్నాడు గంగు. రాజుకు పరమానందమైంది. ఇంతకాలానికి తన దేశం పేరు నిలబెట్టగలవాడు ఒకడు కనిపించాడు. మిగిలిన పోటీలలో నెగ్గిన వారితో పాటు గంగు కూడా రాజకుటుంబానికి అతిథిగా 3 రోజుల పాటు ఉండిపోయాడు. ఆ సమయంలోనే అతను రాజకుమార్తెను చూడటము, ఆమెతో కొద్దిసేపు మాట్లాడటము తటస్థించింది. గంగును చూసిన క్షణంలోనే రాజకుమార్తె అతన్ని ప్రేమించింది. అతను కూడా తనను ప్రేమించిన పక్షంలో తండ్రిని ఒప్పించి ఎలాగైనా అతన్నే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది రాజకుమార్తె. అందుచేత ఒక మాటకారి అయిన చెలికెత్తె ద్వారా అతని అభిప్రాయం తెలుసుకోవటానికి ప్రయత్నించింది. ఆ చెలికెత్తె తిరిగి వచ్చి, గంగు నీకన్నా కూడా హెచ్చుగా నిన్ను ప్రేమిస్తున్నాడు, అతని స్థితి చాలా విచారకరంగా ఉన్నది అని చెప్పింది. ఈ మాట విని రాజకుమార్తె చాలా సంతోషించింది. విజయదశమి నాడు దివాణానికి సంబంధించిన పనివాళ్ళందరూ కానుకలు పుచ్చుకోవటానికి వచ్చారు. వారిలో ఒక చాకలిది రాజకుమార్తె నుంచి కానుకలు పుచ్చుకుంటూ, అమ్మ, దొంగల నాయకుడి కొడుకు గంగన్న ఇక్కడెందుకున్నాడమ్మా అని రహస్యంగా అడిగింది. రాజకుమార్తె నిర్ఘాంతపోయి, దొంగల నాయకుడి కొడుకు ఎవరే అన్నది. ఆ అబ్బాయి గంగన్నేనమ్మా, ఊరి బయట పాడుపడిన కోటలో ఉంటాడు, వాళ్లతో మేమే బట్టలు ఉతికేది అన్నది చాకలిది. రాజకుమార్తె హతాశురాలైపోయింది. ఈ మాట ఇంకెక్కడా అనుకు, రేపు అతని దారిని అతను పోతాడు అని రాజకుమార్తె చాకలి దాన్ని వేడుకున్నది. మర్నాడు గంగు రాజుగారు తనకి ఇచ్చిన బహుమానాన్ని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు.
అతను రాజకుమార్తె కోసం తప్పించిపోతున్నాడు. కానీ ఆమెను మళ్ళీ చూసే అవకాశం అతనికి దొరకలేదు. రాజకుమార్తె కూడా గంగు కోసం లోపల కుమిలిపోయిందే తప్ప అతన్ని పెళ్లాడే ప్రయత్నం చేయలేదు. తర్వాత కొద్ది కాలానికి రాజుగారు తన వివాహానికి ప్రయత్నాలు ప్రారంభిస్తే ఆమె అభ్యంతరం కూడా చెప్పలేదు. ఆమెను పొరుగు దేశపు యువరాజుకి ఇచ్చి పెళ్లి చేయి నిశ్చయించి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. కాలక్రమాన రాజకుమార్తె పెళ్లి సలక్షణంగా జరిగిపోయింది. ఆమె భర్త ఆమెను వెంట పెట్టుకుని సపరివారంగా తన రాజ్యానికి బయలుదేరాడు. గంగు ఈ లోపల రాజకుమార్తె పెళ్లి వివరాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నాడు. ఆమెను తీసుకువెళ్తున్న రాజకుమారుని అరణ్య ప్రాంతంలో అటకాయించాడు. నువ్వు నిజంగా వీరుడివైతే నాతో కత్తి యుద్ధానికి రా. నన్ను చంపి రాజకుమార్తెను తీసుకుని వెళ్ళు. ఎందుకంటే నా బండిలో ప్రాణం ఉండగా ఆమెను మరొకటి భార్య కానివ్వను. నిన్ను చంపి ఆమెను నా భార్యగా చేసుకోవటానికి వచ్చాను అన్నాడు గంగు రాజకుమారుడితో. రాజకుమారుడు సైనికులతో, చూస్తారే, ఈ హీనుడిని చంపి పారేయండి అన్నాడు. వెంటనే అతని పరివారంలో ఉండే 20 మంది భటులు కత్తులు దూసి గంగు పైకి వెళ్ళారు. కానీ అంతమంది ఉండి కూడా గంగును ఎదిరించి కత్తి యుద్ధం చేయలేకపోయారు. ఇది చూసిన రాజకుమార్తె భర్త రథం నుంచి దిగి వెనకబాటున వెళ్ళి గంగు వీపులో కత్తితో పొడిచాడు. గంగు పడిపోయాడు. ఇదంతా చూస్తున్న రాజకుమార్తె తాను కూడా రథం దిగి వచ్చి పడిపోయిన గంగు దగ్గర చతికిలపడి అతని తలను తన ఒడిలో పెట్టుకుని కంటికి మటికి ఏకధారుగా ఏడవసాగింది. గంగు ఆమెకేసి ఆనందంతో చూసి బలహీనంగా నవ్వి, విచారించకు, నీకోసం చావటం కన్నా ఆనందం నాకు మరేమీ లేదు అని ప్రాణాలు విడిచాడు. ఈ దృశ్యం కళ్ళారా చూసిన యువరాజు సహించలేక రాజకుమార్తెను కూడా వెన్నులో పొడిచాడు. ఆమె కూడా గంగు శవం మీద పడిపోయి ప్రాణాలు వదిలింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు ఒక సందేహం. గంగు దుస్సాహసం చేసి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. కానీ రాజకుమార్తె తన ప్రాణం మీదకి ఎందుకు తెచ్చుకున్నట్టు? గంగు రాజకుమార్తెను గాఢంగా ప్రేమించి ఆ ప్రేమకు తన ప్రాణాన్ని బలిపెట్టాడనుకోవచ్చు. కానీ రాజకుమార్తె అతన్ని అంతగా ప్రేమించలేదు. తనకు తండ్రి మరొకరు తెచ్చి పెళ్లి చేస్తే ఆమె అభ్యంతరం కూడా చెప్పలేదు. అలాంటి మనిషి తన సావును తానే కోరి తెచ్చుకున్నంత పని ఎందుకు చేసింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజకుమార్తె గంగును తక్కువ ప్రేమించిందని చెప్పడానికి అవకాశం లేదు. గంగు రాజకుమార్తెను ప్రేమించడంలో త్యాగం ఏమీ లేదు. కానీ రాజకుమార్తె గంగును పెళ్లాడాలంటే తన తండ్రి వంశానికి తీరని కళంకం తీసుకురాక తప్పదు. ఎందుకంటే అతని తండ్రి పేరు మోసిన గజదొంగ. అందుచేత రాజకుమార్తె తన ప్రేమను త్యాగం చేసి తన తండ్రి నిశ్చయించిన వరుణ్ణే పెళ్లాడింది. గంగు వీరుడే, కానీ తన భర్త వీరుడు కాడు అని ఆమెకు తెలియదు. ఆ సంగతి అరణ్యంలో గంగు అటకాయించినప్పుడు బయటపడింది. యువరాజు నిజంగా వీరుడే ఉంటే ఒంటరిగాడైన గంగుపైకి అంతమందిని పంపడు. అతను నీచుడని కూడా నిరూపించుకుంటూ గంగును వెనకబాటున పొడిచాడు. ఆ సంగతి తెలిసినాక రాజకుమార్తెకు అలాంటి నీచుడికి భార్యగా జీవించడం కంటే గంగు ప్రియులుగా చావటమే మేలు అనిపించి ఉండవచ్చు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి కథ రాజు పరీక్ష. ఈ కథను రాసిన వారు శ్రీ వత్సు వీర్రాజు గారు. మహాతల దేశాన్ని సింహకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన సేనాధిపతి వీరవర్మ. ధైర్య సాహసాల్లో, యుద్ధ తంత్రంలో గొప్ప దిట్టగా వీరవర్మ పేరు గడించాడు. వయసు పైబడి దేహదారుఢ్యం తగ్గడంతో ఆయనకు సేనాధిపతి పదవి నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకోవాలన్న కోరిక కలిగింది. ఆయన ఒకనాడు ఈ విషయంగా బాగా ఆలోచించుకుని రాజు సింహకేతుడిని చూడబోయాడు. ఆ సమయంలో మంత్రి కూడా అక్కడే ఉన్నాడు. వీరవర్మ తన కోరిక వెల్లడించగానే రాజు అయిష్టంగా, మీరు పదవి నుంచి విరమించడం నాకు అంత సమ్మతం కాదు. అయినా మీ కోరికను నేను కాదనలేను. ఒక పని చెయ్యండి. మీ కుమారులిద్దరూ ఎంతో కాలంగా మీతో పాటు ఉంటూ అనేక యుద్ధాల్లో మీ అంతటి వారు అనిపించుకున్నారు. వారిలో ఒకరిని మీరే సేనాధిపతిగా నిర్ణయించండి అన్నాడు. ఆ మాటలు విని వీరవర్మ కొంతసేపు మౌనంగా ఊరుకుని ఆ తర్వాత, మహారాజా, నా కుమారులు సూరవర్మ, జయసింహుడు నా తర్వాత సేనాధిపత్యం వహించడానికి తగిన వాళ్ళే. అయితే ఇద్దరూ కూడా నా దృష్టిలో సరి సమానులు. కనుక ఆ నిర్ణయం ఏదో తమరే చేయడం బాగుంటుంది అని జవాబిచ్చాడు నెమ్మదిగా. ఇందుకు రాజు సరే అన్నాడు. వీరవర్మ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత రాజు మంత్రితో సంప్రదించి ఒక పథకం ఆలోచించాడు. మర్నాడు నిండు సభలో
రాజు సేనాధిపతి వీరవర్మ పదవీ విరమణ గురించి సభికులకు తెలియపరిచి, ఆయన కుమారులు సూరవర్మ జయసింహుల్లో ఒకరు మన సైన్యాధిపత్యం వహించడం మేలు అని నిర్ణయించాము. అయితే అందుకు ఇద్దరిలో అర్హులు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా అన్నాడు. అవును అన్నట్టు సభికులందరూ కరతాళ ధ్వనులు చేశారు. రాజ పదవిలాగా సేనాని పదవి వంశపారంపర్యం కాదు అన్న సంగతి మీరు ఎరిగిందే. అయితే శౌర్య సాహసాల్లో, యుద్ధ నైపుణ్యంలో మీరు మీ నాన్నగారికి ఏమాత్రము తీసిపోరు. అన్ని విధాల సామానులని నాకు బాగా తెలుసు. ఇప్పుడు మీ ఇద్దరికి ఒక పరీక్షను పెట్టబోతున్నాను. ఆ పరీక్ష వల్ల తేలేది ఏమిటి అంటే, మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ విషయ పరిజ్ఞానము, లోకం పోకడా తెలుసు అన్నది అన్నాడు. సూరవర్మ జయసింహుడు పెట్టబోయే పరీక్ష తమకు సమ్మతమే అన్నట్టు చిరునవ్వు నవ్వారు. రాజు వాళ్ళతో ఆ కనబడే 3 గదుల్లోనూ ఉంచబడిన వాటిని మీరు పరిశీలించి వాటిలో మీకు ఏది ఇష్టమో తేల్చి చెప్పాలి. మొదటి గదిలో ధనరాశులు, రెండవ గదిలో యుద్ధ సామాగ్రి, మూడవ గదిలో ఆహార ధాన్యాలు ఉన్నవి. మీరు వెళ్ళి వాటిని పరిశీలించి వాటిలో మీకు ఏది ఇష్టమో నిర్ణయించుకుని సభకు తెలియజేయండి అన్నాడు. ఒక భటుడు వచ్చి సూరవర్మను వెంట పెట్టుకుని వెళ్ళి గదుల ముందు వదిలి తిరిగి వచ్చాడు. సూరవర్మ 3 గదుల్లో ఉన్న వాటిని క్షుణ్ణంగా పరిశీలించి రాజు వద్దకు తిరిగి వచ్చి, మహారాజా, నాకు రెండవ గదిలో ఉన్న యుద్ధ సామగ్రి అంటే ఇష్టం అన్నాడు. రాజు మంత్రి చిరునవ్వు నవ్వారు. ఆ తర్వాత జయసింహుడు సూరవర్మలాగే భటుడితో వెళ్ళి ఆ గదులలో ఉన్న వాటిని పరిశీలించి వచ్చి, మహారాజా, నాకు మొదటి గదిలో ఉన్న ధనరాశులు అంటే ఇష్టం అన్నాడు. వెంటనే రాజు, అలాగా, ఏ కారణం వల్ల నీకు ఆ ధనరాశులుంటే ఇష్టం అని ప్రశ్నించాడు. మహారాజా, లోకంలో అతి ముఖ్యమైనది ధనం. ఆ ధనంతో మిగతా 2 గదులలో ఉన్న యుద్ధ సామాగ్రిని, ఆహార ధాన్యాలను కూడా సులభంగా సమకూర్చుకోవచ్చు. అందువల్లనే నాకు అక్కడ ఉన్న ధనరాశులంటే ఇష్టం అని జవాబిచ్చాడు జయసింహుడు ఎంతో గంభీరంగా. మరుక్షణం సభలో ఉన్న వాళ్ళందరూ ఆ జవాబుకు తృప్తి పట్టట్టు కరతాళ ధ్వనులు చేశారు. రాజు సింహకేతుడు పరమానందంతో తన మెడలోని ముత్యాలహారం తీసి జయసింహుడి మెడలో వేస్తూ, జయసింహుడి లోక పరిజ్ఞానం ప్రశంసించదగింది. అతన్ని ఇప్పుడే సేనాధిపతిగా నియమిస్తున్నాను అన్నాడు చిన్నగా నవ్వుతూ. సభికులందరూ మరొకసారి ఆమోద సూచకంగా ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారు. కథ సమాప్తం. తరువాతి కథ ధర్మం. ఈ కథను రాసిన వారు ఎంవివి సత్యనారాయణ గారు. కథలకు వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లకు ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయడం లేదని దయచేసి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? దాన ధర్మాలు చేయడంలో పేరుపడిన ఒక జమీందారు తన అంతరంగికుడితో దారిని పోతూ ఉండగా ఒక యాచకుడు ఆయన వెంటపడి, ధర్మప్రభువులు, చలికి తట్టుకోలేకుండా ఉన్నాను, బట్టలు ఏమని ఇప్పించండి అని వేడుకున్నాడు. అంతరంగికుడు ఆ సమయంలో తన బావమరిదికి ఏదన్నా ఉద్యోగం ఇప్పించమని జమీందారుని అడుగుతున్నాడు. అతను యాచకుడితో, మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళబోయ్ అన్నాడు, జమీందారు బరువు మోసేవాడిలాగా. ఆ యాచకుడు అంతరంగికుడి ఇంటి చుట్టూ చాలాసార్లు తిరిగాక అతను తూట్లు పడ్డ పాత చొక్కా వాడి మొహాన కొట్టి, ఇక వెళ్ళు అన్నాడు. ఆ యాచకుడు ఆ చొక్కా మీద జమీందారు గారి ధర్మం అని రాసి దాన్ని తొడుక్కుని తిరగసాగాడు. అది చూసి జమీందారు యాచకుడిని పట్టుకుని, ఈ చింకి చొక్కాను నేను నీకు ఇచ్చినట్టు నాకు గుర్తులేదే అన్నాడు. తమ తరఫున తమ అంతరంగికుడు గారు దీన్ని నాకు దయచేయించారు అన్నాడు యాచకుడు. జమీందారు వాడికి మంచి బట్టలిచ్చి పంపేశాడు. కథ సమాప్తం.